హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పొటాటో నగ్గెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి. పొటాటోస్తో నగ్గెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా తేలికండి. లోపల సాఫ్ట్గా, పైన క్రంచీగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా ఈ పొటాటో నగ్గెట్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా పొటాటోస్ని అయితే ఉడకపెట్టుకొని తీసుకోవాలండి. పొటాటోస్ ఉడికిపోయిన తర్వాత పొటాటోస్ పైన ఉన్న పీల్ కూడా తీసేసుకొని ఇలాగ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. పొటాటోస్ ఉడికిపోయిన వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుంటే పొటాటోస్లో ఎటువంటి వాటర్ లేకుండా ఇలాగ పొడిగా వస్తాయండి. అదే కాకుండా పొటాటోస్ ఉడికిన తర్వాత వాటర్లను ఉంచేస్తే పొటాటోస్ వాటర్ అంతా అబ్జర్వ్ చేసేస్తాయి. అప్పుడు నగ్గెట్స్ ఆయిల్ని అయితే బాగా పీల్ చేసుకుంటాయండి. అందుకని ఇంక ఇప్పుడు పొటాటోస్ని అయితే ఇలాగా ఒక స్పూన్తో స్మాష్ చేసుకోవాలి. లేకపోతే స్పూన్ వల్ల వీలు పడకపోతే హ్యాండ్తోనన్నా ఇలాగా బాగా స్మాష్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలాగా చపాతీ ముద్దలాగా అయితే రావాలండి. పొటాటోని అయితే ఇలాగ స్మాష్ చేసుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. మీడియం సైజు ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. అలాగే మీడియం సైజు క్యారెట్ని కూడా ఇలాగ తురిమి వేసుకోవాలండి. లేకపోతే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్న స్వీట్ కార్న్ కూడా ఇలాగ స్మాష్ చేసుకుని వేసుకోవాలండి. వెజిటేబుల్స్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఇవే వేసుకోవాలని ఏమి కాదు. అలాగే వీటితో పాటుగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని టేస్ట్కి సరిపడా ఉప్పు, స్పైసీకి సరిపడా కారం, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకుని వీటితో పాటుగా 2 బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ బ్రెడ్ స్లైసెస్ వేసుకోవడం వల్ల మనం వెజిటేబుల్స్ వేసాం కదండి, ఆ వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ మొత్తం ఈ బ్రెడ్ అబ్జర్వ్ చేసేసిద్ది. అంతేకాదు నగ్గెట్స్ కూడా క్రంచీగా వస్తాయి. ఇవన్నీ వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అయితే బాగా కలుపుకోవాలండి. వెజిటేబుల్స్ క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి. పిల్లలు బాగా ఇష్టపడే వెజిటేబుల్స్ని ఎక్కువగా వేసుకోవచ్చు. ఇష్టం లేని వెజిటేబుల్స్ క్వాంటిటీని తగ్గించి వేసుకోవచ్చు అండి. ఇలాగ పొటాటో మిశ్రమాన్ని అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. మనం వాడకుండా పక్కన పెట్టిన బ్రెడ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీ అయిపోతాయండి. లేకపోతే ఫ్రెష్గా ఉన్న బ్రెడ్నైనా ఫ్రీజర్లో పెట్టుకుని అరగంట సేపు పెట్టుకుంటే బ్రెడ్ గట్టిపడిద్ది కదండి. అప్పుడు మిక్సీలో వేసుకుని ఇలా బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మైదా తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఈ మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలండి. ఈ మిశ్రమం పలుచగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ముందుగానే మనం రెడీ చేసి ఉంచుకున్న పొటాటో మిశ్రమం ఉంది కదా, దాన్ని నగ్గెట్స్ లాగైతే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పొటాటో మిశ్రమం తీసుకుని ఇలాగ నగ్గెట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవడం అండి. మనకు నచ్చిన షేపుల్లో నగ్గెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా కట్లెట్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఈ పొటాటో మిశ్రమం మొత్తం నగ్గెట్స్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇంక ఇప్పుడు ఒక్కొక్క నగ్గెట్ని తీసుకుని ఇలాగా కార్న్ఫ్లోర్ మిశ్రమంలో బాగా డిప్ చేయాలండి. డిప్ చేసిన తర్వాత ఇలాగ బ్రెడ్ క్రమ్స్లో కూడా వేసుకుని బాగా అప్లై చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ కూడా బాగా ఇలా అప్లై చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇలాగే మొత్తం అన్ని నగ్గెట్స్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇలాగ ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటాయి. ఇలా స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా బయటికి తీసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి. ఇంక ఇప్పుడు పొటాటో మిశ్రమం అయితే ఇలా నగ్గెట్స్ లాగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క నగ్గెట్ని ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంటను మటుకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచుకోవద్దు. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే నగ్గెట్స్
వెంటనే వేగిపోతాయి, లోపల మిశ్రమం మట్టుకు అలాగే పచ్చిగానే ఉండిపోతుందండి. అంతేకాదు నగ్గెట్స్ మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ డీప్ ఫ్రై రెసిపీస్ ట్రై చేస్తున్నప్పుడు అండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా టర్న్ చేస్తున్నప్పుడు ఆయిల్ మీద చిమ్మే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక చిన్న స్పూన్ సహాయంతో ఇలాగ టర్న్ చేసుకుంటే చాలా తేలికగా ఉంటుందండి. ఇలాగ ఒక 5 నిమిషాల పాటు వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా 5 నిమిషాల తర్వాత అయితే నగ్గెట్స్ కూడా రెడీ అయిపోతాయి. చక్కగా క్రంచీగా ఇలా గోల్డెన్ కలర్లో రెడీ అయిపోతాయండి. ఇంకా ఇదే ప్రాసెస్ మిగిలిన నగ్గెట్స్ని కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఇలాగ నగ్గెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైం పిల్లలకి స్కూల్స్ నుంచి వచ్చిన తర్వాత ఇలాగ చాలా టేస్టీగా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు వాళ్ళకి నచ్చిన వెజిటేబుల్స్తో ఇలా నగ్గెట్స్ చేసి పెడతాం కదండి, చాలా ఇష్టంగా తింటారు. మనం బయట ఎక్కువ ఖర్చు పెట్టి పిల్లలకి కొనిస్తాం కదండి, వాటికన్నా ఇలాగ తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా నగ్గెట్స్ని ప్రిపేర్ చేసి ఇస్తే తృప్తిగా కడుపు నిండా తింటారండి. చూస్తున్నారు కదండి, ఆయిల్ కూడా ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. మరి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే మై వంటింటి రుచుల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బై ఫ్రెండ్స్.